యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 15:21. కురేనీయుడైన సీమోనను ఒక పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతం చేసిరి. అతడు అలెగ్జాంద్రునకు రూపునకు తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలం అని అర్థం. దేవుడి మాటల్ని మన వెనికిట్లో దీవించునిగాక. మనం చదివిన భాగంలో కురేనీయుడైన సీమోను మనకు కనిపిస్తున్నాడు. ఈయన ఒక పల్లెటూరి వాడు. రోమా సైనికులు ఎంత కఠినలుగా ఉండేవాళ్ళంటే వాళ్ళ ఇష్టం, ఎవరినైనా వారు పిలవచ్చు, ఎవరితోనైనా పనులు చేపించవచ్చు. వారు ఏదైనా బరువులు మోసుకొని వెళ్తుంటే సామాన్యమైన వారిని పిలిచి, బాబిలారా ఈ బరువులు మొయ్యి అనేవాళ్ళు. 1 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు కూడా మోయిపిస్తుండేవారు. ప్రజల మీద భారంగా ఈ రోమా సైనికులు ఉండేవారు. వారి యొక్క కటుతనాన్ని సూచిస్తున్నట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. యేసుప్రభు వాస్తవానికి చాలా బలహీనంగా ఉన్నాడు. శరీరములో 1 తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు కొట్టడం ద్వారా శరీరంలో రక్తము చాలా ప్రభు కోల్పోయాడు. అంతేకాకుండా రాత్రంతా మెలకుగా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ తనను తాను తండ్రికి సమర్పించుకుంటూ వచ్చాడు. బలహీనంగా ఉన్న కారణాన ఆయన సిలువను కూడా మోయలేకపోతున్నాడు. వాస్తవానికి సిలువ అనేది శాపాన్ని సూచిస్తుంది. మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అనుంది బైబిల్లో. గలతీయులకు రాసిన పత్రిక 3:14 మధ్యలో చదువుతున్నాను. మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు మన కొరకు ఆ శాపాన్ని హత్తుకున్నాడు, మనకి ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి. సిలువ పట్టుకొని ఆ వీధుల్లో నడుస్తున్నప్పుడు అందరూ ఆ దారిన వెళ్ళేవారు వారిని చూసి అసహించుకుంటారంట. అంతేకాదు, వారి ముఖం చూడొద్దు, ఈ శాపగ్రస్తుని ముఖం నేనెందుకు చూడాలి అని గట్టిగా తలుపులు వేసుకునేవారంట. వారిని చూడటానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదంట. మ్రాను మీద వేలాడబడేవారంటే ప్రజలు తృణీకరించేవారు, వారిని అసహించుకునేవారు. ఎంత నేరస్తుడైతే ఇలాంటి శిక్ష విధించారేనికి అని భావించేవారు. అయితే యేసు ప్రభులో ఒక్క నేరము లేదు, ఆయనలో ఒక్క నేరం కూడా నిరూపించలేకపోయారు. కానీ మన కొరకు మనల్ని ఆశీర్వాదంగా మార్చడానికి, మనకు ఆశీర్వాదాన్ని అందించడానికి శాపగ్రస్తమైన మ్రానును ప్రభు హత్తుకున్నాడు. మనకు మహిమనివ్వటానికి ఆయన అవమానాన్ని సహించాడు. ఆయన మన కొరకు నిందలను పొందాడు. ఆయన మన కొరకు ఉమ్ము వేయించుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, రాత్రంతా విమర్శించేటప్పుడు మత నాయకులు ఆయన అవమానపరిచారు. ఆ తర్వాత రోమా సైనికులు ఆయన అపహాసించారు. ఇప్పుడు సిలువ మోయలేకుండా పడిపోతున్నాడని నడుస్తున్న పల్లెటూరు వ్యక్తిని బలవంతంగా పిలిచి సిలువ మోయి అని మోయిపించారు. అయితే గమనించండి, ప్రభు మరలా తానే ఆ సిలువను మోసాడు. ఎక్కువ దూరము మోసింది మన ప్రభువే, నేనే ఆ సిలువను మోస్తాను అని ప్రభు ఆ సిలువను మోసినట్లుగా మనం గమనిస్తాం. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి. గొల్గొతా అనే మాటకి అర్థము కపాల స్థలం అని అర్థం. కపాలము అంటే పుర్రే, ఇంగ్లీష్లో స్కల్ అంటారు. దాని ఆకారము కపాలపు ఆకారముతో ఉంటుంది. కొంతమంది అభిప్రాయం ఏంటంటే, చాలా మంది కరుడుగట్టిన నేరస్తుల్ని పాలము వెలుపల కపాలమనే స్థలములో సిలువేసేవారు. అది శాపగ్రస్తమైన స్థలం. అందులో నేరస్తులు మరణం పొందుతూ, శపిస్తూ, దూషిస్తూ వారు చచ్చిపోయేవారు. కానీ యేసు ప్రభు ఎవరిని దూషించట్లేదు, యేసు ప్రభు ఎవరిని శపించట్లేదు. ఎక్కడ శాపముందో అక్కడ ఆశీర్వాదం తీసుకురావాలనుకున్నాడు, ఎక్కడ మరణముందో అక్కడ జీవాన్ని తీసుకురావాలనుకుంటున్నాడు. అంతటా బోలము కలిపిన ద్రాక్షరసం ఆయనకిచ్చిరి, కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. బోలము కలిపిన ద్రాక్షరసం ఎందుకు అంటే, ఇది వారి నొప్పిలో కొంచెం ఉపశమనం ఇస్తుందని కొంతమందికి ఇచ్చేవారు. కానీ యేసు ప్రభు దాన్ని స్వీకరించలేదు, ఆయన దాన్ని పుచ్చుకోలేదు. వారు ఆయన్ని సిలివేశారు. వారు ఆయన్ని సిలివేసి
ఆయన వస్త్రము ఎవరికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. యేసయ్య వస్త్రాల్ని పంచుకున్నారండి. ఆయన్ని వస్త్రహీనుడిగా సిలువేశారు. ఆయన మనకు రక్షణ వస్త్రం ఇవ్వటానికి మనకు ఒక దిగంబరుడుగా ప్రలాడబడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, ఎంత ప్రేమను కనపరిచాడు. ఆయన యందు మనం జీవం పొందాలని, ఆయన యందు మనం ఆశీర్వాదం పొందాలని, ఆయన యందు మనము సమాధానం పొందాలని, ఆయన యందు మనము కృపను పొందాలని యేసు ప్రభు మన కొరకు సిలువకు అప్పగించుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కొట్టేవారిని, విమర్శించేవారిని, దూషించేవారిని క్షమిస్తున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించండి అని ప్రార్థన చేస్తున్నాడు. సిలువలో మన కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. తన బాధ గురించి చెప్పుకోవట్లేదు, మన పాపములు క్షమించమని తండ్రిని వేడుకుంటున్నట్లుగా మనం గమనిస్తాం. ఆయన వస్త్రాలు చీట్లు వేసి పంచుకున్నారంట. తెల్లవారుజామున 3 గంటలకి గెత్సెమనే తోట నుంచి అన్నా ఇంటికి, ఆ తర్వాత ప్రధాన యాజకుని యొద్దకి తీసుకెళ్లారు. రాత్రంతా అక్కడే ఉంచారు. ఆ తర్వాత 6 గంటలకల్లా పిలాతు యొద్దకి, పిలాతు యొద్ద నుంచి హేరోదు యొద్దకి, మళ్ళీ హేరోదు యొద్ద నుంచి పిలాతు యొద్దకు తీసుకొచ్చారు. చివరికి సిలువను పట్టుకొని ఆ వీధులు నడుస్తున్నారు కదా, దాన్ని వయా డాలరీసా అంటారు. 14 స్టేషన్స్ అని అంటారు. అక్కడక్కడ యేసుప్రభు ఆగింది. ఇప్పుడు కూడా మీరు యెరూషలేముకి వెళ్తే మీరు దాన్ని చూడొచ్చు. ఆయన మన కొరకు సిలువ మీదకి 9 గంటలకల్లా ఆయన సిలువ వేయబడ్డాడు. యూదుల రాజు అయిన యేసు అని ఆయన మీద మోపడిన నేరమును వ్రాసి పైగా ఉంచిరి. కొన్నిసార్లు కొంతమంది నేరస్తులకి వారి నేరమేంటో పలక మీద రాస్తారు కదా, కానీ యేసు ప్రభు మీద ఏ నేరం పెడతారు? యూదుల రాజు, అది పెద్ద నేరమా? యూదులకు రాజు అన్నంత మాత్రాన సిలువ మరణానికి అప్పగించాలా? అది చాలా హాస్యాస్పదంగా ఉంది. అయినప్పటికీ పిలాతు ఆ మాట రాయించాడు. యూదులేమో దాన్ని ఇష్టపడలేదు. ఆయన మాకు రాజు కాదు, కైసరే మా రాజు అన్నారు వాళ్ళు. ఆయన నేను రాసింది రాశాను, ఇంక వదిలేయండి అన్నాడు పిలాతు. కుడి వైపునొకడు, ఎడం వైపునొకడు, 2 బందిపోటు దొంగలు అంటే వీళ్ళు. ఎంత భయంకరమైన దొంగలు చూడండి. బందిపోటు దొంగలు. చెడ్డగా ప్రారంభించారు, చెడ్డగా జీవించారు, చెడ్డగా బ్రతికారు. చిన్నప్పటి నుంచి చెడిపోయిన జీవితమే. అదృష్టవశాత్తు యేసు పక్కన విలాడబడే కృపను పొందుకున్నారు. కుడివైపునొకడు, ఎడం వైపునొకడు, 2 బందిపోటు దొంగలు. అప్పుడు ఆ మార్గమును వెలుచున్న వారు తమ తలలు ఊచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, సిలువ మీద నుండి దిగు, నిన్ను నీవే రక్షించుకునమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులు, ప్రధాన యాజకులు అపహాస్యం చేయొచ్చు. వీడితరులను రక్షించిన, తను రక్షించుకునలేడు అని ఆయన మీద అపహాస్యం చేస్తున్నారంట. ఆయన్ని అవమానపరుస్తున్నారంట. చూడండి, ఈ దొంగలిద్దరిలో ఒక దొంగ రక్షణ పొందాడు, ఒక దొంగ రక్షణ పొందలేదు. 2 దొంగలే. యేసు ప్రభుకి కుడివైపున దొంగ ఎంత ఉన్నాడో ఎడం వైపున దొంగ కూడా అంతే ఉన్నాడు, అంతే దగ్గర ఉన్నారు. ఒక దొంగ అంటాడు, ఇది మనకి న్యాయమే, కానీ ఆయన ఏ నేరమో చేయలేదు. మన బ్రతికేంటో మనకు తెలుసు, మనం బందిపోటు దొంగలం, మనకి ఈ శిక్ష న్యాయమే. కానీ ఆయన ఏ నేరం చేశాడు? ఆయన ఎందుకు అంతగా శిక్షించారు? ప్రభువా, నీ రాజ్యముతో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఒక దొంగ అన్నాడు. ఆ దొంగ ఎంత ధన్యుడో కదా. ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అద్భుతమైన వాగ్దానాన్ని ఆ దొంగ పొందుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, పక్కన దొంగ అపహాసిస్తున్నాడు, కానీ రక్షణ పొందలేదు. కొంతమంది ప్రభువుకి దగ్గర వరకు వస్తారు, రక్షణ పొందరు. కొంతమంది రక్షణ పొందుతారు. మరి ఉదయ కాలము ప్రభువుకి దగ్గర వరకు వచ్చావు, రక్షణ పొందావా? నిత్య జీవనం అనుభవించావా? ప్రభు ఇచ్చే క్షమాపణను, ఆశీర్వాదాన్ని పొందుకున్నావా? కళ్ళు మూసి కళ్ళు తెరిసరికి ఒక దొంగ పరదేశంలో ఉన్నాడు, ఒక దొంగ పాతాళంలో ఉన్నాడు. మరి ఈరోజు నీ హృదయం ప్రభుకి ఇచ్చావా? నీ పాపమును గుర్తించి రక్షకుడిని యేసుని ఆశ్రయించావా? ఒకసారి ఆలోచించేద్దాం. ప్రార్థన. మహోన్నతుడగు దేవా, సర్వాధికారికి స్తోత్రాలు. ఈరోజు మీరు మొత్తం మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. పితబడిన మాటలు అందరూ హృదయ నీరుగట్టి ఫలింపచ్చండి. శాపగ్రస్తమైన రాను మీద విడబడి మా శాపాన్ని భరించావు. మా కొరకు శిక్షను పొంది మాకిచ్చిన రక్షణ, విడుదల, విమోచన, పాప క్షమాపణ బట్టి స్తుతులు చెల్లిస్తూ, మా ప్రియుల్లో ఇంకా రక్షణ పొందని వారు
నీ యందు విశ్వాసం ఉంచి తమ పాపమును ఒప్పుకొని క్షమించిన క్షమాపణ అనుభవాన్ని పొంది నిత్య జీవనం అనుభవించే కృప ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.